నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ 25న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్న ఎంఈఓ నటరాజరెడ్డి. జిల్లా స్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్. వైసీపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీగా జయరాం రెడ్డి నియామకం. పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు నిషేధం. ఏడి శివకుమార్. వార్తలోని వివరాలు. ఈ నెల 25వ తేదీన సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు నిర్వహించినట్లు ఎంఈఓ నటరాజరెడ్డి తెలిపారు. ఆదివారం పరీక్షలు జరుగు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష్యం, విజ్ఞాన జ్యోతి, జడ్పీ ఉర్దూ స్కూల్లో రెగ్యులర్గా చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఓపెన్ సప్లిమెంటరీ వారికి భాషం, విజ్ఞాన జ్యోతి, అలాగే ఓపెన్ ఇంటర్ వారికి జడ్పీ బాలికోన్నత పాఠశాలల్లో జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని చెప్పారు. 25వ తేదీ సోమవారం నుంచి జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. వార్షిక పరీక్షల తరహాలోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా సజావుగా పకడ్బందీగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పొంగనూరులో బాలికలకు కబడ్డీపై శిక్షణ ఇస్తున్నారు. మాజీ కబడ్డీ క్రీడాకారులు ప్రత్యేక దృష్టి సారించి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి బాలికలు ఈ శిబిరానికి వస్తున్నారు. మెరుగైన తర్ఫీదునిచ్చి వారిలో కొంతమందిని ఎంపిక చేసి రాష్ట్ర, దేశ స్థాయిలో జరిగే కబడ్డీ పోటీలకు పంపనున్నట్లు విశ్రాంత పీడి రామచంద్ర తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 పూటల శిక్షణ ఇస్తున్నారు. నువ్వు కదా కొట్టినలా బాగా కొట్టడం మీరు కొట్టడం కొట్టే కదా. స్టెప్పింగ్ ఓయ్ కారు ఓపెన్ జరగాల మేమందరము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మమ్మల్ని నడిపించిన మా అన్నగారు అయినటువంటి తోట, అంటే వాళ్ళ ఇంటి పేరు తోట, కానీ తోట అంటే ఎవరికి తెలీదు. కబడ్డీ రామచంద్ర అంటేనే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కబడ్డీ రామచంద్ర గారిని వేదిక మీకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మేము ఎవరికైనా చెప్పాలనుకుంటే, కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే ఇచ్చట చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు గొప్ప చెప్పాలి. మీ యొక్క గొప్పతనం వల్లే పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు. మేము బాలికల కోచింగ్ క్యాంప్ జరిపించాలనుకున్నప్పుడు, ఒకప్పుడైతే కన్నా మేము చిన్నప్పుడు ఆడేటప్పుడు 9 మంది క్రీడాకారులు తయారు చేసి మా టీం తీసుకొని పోతే కదా, చిత్తూరు జిల్లా గర్ల్స్ టీం, కబడ్డీ టీం అంటే 9 మంది, అది ఆట వచ్చినా రాదో నిలబడేదానికి 9 మంది ఉంటే చాలనే స్టేజ్ నుండి ఈ బుద్ధి ఏమంటే ఒక క్యాంపు జరిగితే కనీసం 90 మంది 100 మంది ఇంతమంది వచ్చేంత స్టేజ్ వరకు వచ్చినామంటే ఇదంతా బాలికల తల్లిదండ్రుల విజయమే, మాది కాదు. బాలికల తల్లిదండ్రుల విజయమే.
బాలుడికి ఏ విషయంలోనూ తీసిపోరు. మీరు గుర్తించాల్సింది ఏమంటే కదా, బాలుడితో కన్నా బాలికలతోనే ఎక్కువ మనకు శ్రేయస్కరము. వారిని మీరు ప్రోత్సహించండి. వారిని మీరు ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లో కూడా బాలుడు కన్నా వాళ్ళు ముందుంటారు. అయ్యో నాకు ఆడబిడ్డ అనుకోవద్దండి. బాలికలు ప్రోత్సహిస్తే ఎంతవరకు వెళ్తారు. ఉదాహరణ ఏంటంటే కదా, మనం తీసుకుంటే ఈ కబడ్డీ క్రీడలో గత 3 సంవత్సరాలుగా అక్కడ 17 yearsలో మన బాలికలు చెప్తే శిక్షణ మనం ఇచ్చాము కాబట్టి శిక్షణ తీసుకున్న తర్వాత గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కంటిన్యూ మెడల్స్ కొట్టినటువంటి బాలికలకు ఉన్నారు. షాప్ దగ్గరికి వెళ్ళాము. ఎంత చిరునవ్వుతో మాట్లాడుతూ, ఎంత బిజినెస్ ఉన్నా కూడా అయ్యో అన్నాళ్ళు వచ్చారే అని, ఏమన్నా మీరు వచ్చిన కార్యక్రమం అంటే ఇదే అంటే, చిత్తూరు జిల్లా కబడ్డీ సంఘ కార్యదర్శి ఎం గంగాధర్ గారిని, చిత్తూరు జిల్లా పీటీ సంఘ మాజీ అధ్యక్షులు వెంకటేష్ గారిని కోరుచున్నాను. వైసీపీ అనుబంధ రాష్ట్ర స్థాయి విభాగాల కమిటీలో పుంగనూరు పార్టీ శ్రేణులకు అవకాశం లభించింది. వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ కమిటీ సెక్రటరీగా జయరాం రెడ్డి, స్టేట్ వాలంటీర్స్ వింగ్ జాయింట్ సెక్రటరీగా ప్రతాప్ రెడ్డిలు నియామకమయ్యారు. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి జయరాం రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని ఆయన తెలియజేశారు. పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సిపిఐ నాయకులు ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం తమ నిరసనను వ్యక్తం చేశారు. సిపిఐ నాయకుడు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటీకరించే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దశల వారీగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ దాదాపు 129 డిపోలున్న ఆర్టీసీని, దాదాపు 10,990 మంది స్టాఫ్ ఉన్న ఆర్టీసీని రోజుకొచ్చి దాదాపు 30 లక్షల నుండి 40 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే ఆర్టీసీని, కన్నతల్లి లాంటి దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వము ప్రైవేటీకరిస్తూ ఉంది. దాదాపు 4 డిపోలు ఇప్పటికే ఖాళీ చేసింది. అదే హిందూపురం డిపోలో 120 బస్సులు ఉంటే 74 బస్సులు కుదించేసింది. నిన్న నెల్లూరు డిపోని ఖాళీ చేసి ఆ నెల్లూరులో ఉండే డిపోలకు అన్నిటి కూడా ఆ బస్సులు తరలిస్తూ ఉంది. ఎవరికో బాంబేలో ఉండేవానికి కాంట్రాక్ట్ ఇచ్చేసాను మొత్తం ఇస్తూ ఉంది. దాన్ని సిపిఐగా ఏఐటీసీగా మేము అడ్డుకుంటాం. అదేవిధంగా కార్మికులంతా కలిసి నిన్ని దగ్గరలో ఇంటికి పంపించి ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ తంటకు వచ్చిన ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇది వరకు ఎప్పుడూ ఆ సీట్లో నిలవలేదు. కనీసం చెన్నారెడ్డి గారింటి కూడా మీదంతా కూడా గతంలో కూడా మీరు ప్రైవేటైజేషన్ చేస్తామంటే మీరు 5 ఏళ్ళు ఇంటికాడ కూర్చుంటారు. మళ్ళా కూడా ఇప్పుడు ఆర్టీసీ తంటకు వస్తూ ఉన్నారు. రాబోయే 29 ఎలక్షన్లో మీరు కంపల్సరిగా మీరు ఇంటికి పోయేది ఖాయము, ఇంటికి పంపించేది చాలా నిజంగా చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలకి ఆయన 11 సీట్లు వస్తే మీరు ఎన్ని సీట్లు వస్తాయో మాకు తెలియదు. కాబట్టి కంపల్సరిగా మిమ్మల్ని రేపు 29లో ఇంటికి పంపించేది ఖాయమని కంపల్సరీ చెప్తా ఉన్నాం. ఉచిత బస్సు అని స్త్రీశక్తి అని చెప్పి పెట్టి దాదాపు 13 లక్షల మంది ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళకి మళ్ళీ నామ పెడతా ఉన్నావు నువ్వు. వికలాంగులకి దాదాపు 2 లక్షల మంది వికలాంగులు ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళీ ప్రైవేట్కి అమ్మేసి వాళ్ళు మళ్ళీ నాశనం చేస్తూ ఉన్నావు. ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకుంటారు. 2029లో నీకు కంపల్సరిగా ఇంటికి పంపించే ఏర్పాట్లు జరుగుతాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం కాదు ఇది, కూల్చే ప్రభుత్వం ఇది. ప్రభుత్వాన్ని ప్రజల్ని కూల్చే ప్రభుత్వం ఇది. కంపల్సరిగా నిన్ను ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తారు ప్రజలు. రేపు 29లో నువ్వు కంపల్సరిగా ఇంటికి పోయి ఇంటికాడ కూర్చొని 5 ఏళ్ళు మళ్ళీ గోల్డ్ గిల్లు మరి ఏర్పడుతుంది మీకు. ఇప్పుడే చెప్తా ఉన్నాం, సిపిఐ తరఫున కంపల్సరిగా ప్రజా ఉద్యమాన్ని లేపుతాం. ప్రజల తరఫున ఆర్టీసీని కాపాడుకుందామని అందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం పారాక్వాడ్ డైక్లోరైడ్ కలుపు మందును నిషేధించడం జరిగిందని, రైతులు దీనిని వినియోగించరాదని పుంగనూరు వ్యవసాయ శాఖ ఏడీ శివకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ
ఆదేశాల మేరకు పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపును నివారించే మందును 60 రోజుల పాటు నిషేధిస్తున్నట్లు తెలిపారు. డివిజన్ పరిధిలోని మందుల షాపుల్లో ఉన్న 2481 లీటర్ల మందును విక్రయించకుండా నిషేధిస్తూ సంబంధిత డీలర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనిపై ఎలాంటి క్రయ విక్రయాలు నిర్వహించిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లి ప్రేమ ఏ జీవిలోనైనా ఒకటేనని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కొన్ని రోజుల క్రితమే చనిపోయిన తన కన్నబిడ్డను వదిలిపెట్టలేక ఓ తల్లి కోతి ఆ మృతదేహాన్ని గుడ్డెలకు హత్తుకొని తిరుగుతూ కెమెరాకు చిక్కింది. తండ్రి కోతి కూడా ఆ బిడ్డకు తోడుగా నిలిచింది. చలనం లేని ఆ బిడ్డను చూస్తూ ఆ మూగజీవులు పడుతున్న వేదన, ప్రేమ అందరినీ కదిలిస్తోంది. ఓ ట్రావెల్ ఫోటోగ్రాఫర్ షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ஐயோ ஏன் இந்த சாபம் எல்லாம் என்றோ நான் செய்த பாவம் ஓரம் பிரிவில்லை கலங்காதே என் கண்ணே உலகம் விளையாட உன் கண் முன்னே காலம் கரைதோடும் உன் வாழ்வில் துணை சேரும் மீண்டும் நான் உன் பிள்ளை இன்று நீ பாடும் பாட்டுக்கு நான் தூங்க வேணும் நான் பாடும் தாலாட்டு நீ தூங்க காதோரம் என்றென்றும் கேட்கும். పుంగనూరులో ఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని బసవరాజ పాఠశాల వద్ద అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలను జిల్లా కార్యదర్శి మాధవ్, రాష్ట్ర సమితి సభ్యులు మున్నా కలిసి విడుదల చేశారు. ఈ శిక్షణ తరగతులు జూన్ 6, 7వ తేదీల్లో జరగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు పాల్గొని విద్యారంగ సమస్యలు, నూతన విద్యా విధానం, విద్యారంగ కార్పొరేటీకరణ, ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యను కార్పొరేట్ శక్తుల ఆధీనంలోకి నెట్టే విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థుల్లో చైతన్యం కల్పించడమే శిక్షణ తరగతుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో, రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు, యువతను మత్తు పదార్థాల బారిన పడేస్తున్న పరిస్థితులపై కూడా ఈ శిక్షణ తరగతుల్లో విస్తృత చర్చ జరగనుందని తెలిపారు. సమాజంలో పెరుగుతున్న సామాజిక సమస్యలపై విద్యార్థి, యువత చైతన్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. యువతను చెడు అలవాట్ల నుంచి దూరంగా ఉంచి శాస్త్రీయ దృక్పథంతో సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయడంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం, జిల్లాలో విద్యా వసతుల విస్తరణ కోసం ఏఐఎస్ఎఫ్ మరింత ఉద్యమాత్మకంగా పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు ప్రదీప్, నవీన్, సుహేల్, ప్రకాష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల్లో అనుత్తీర్ణులైన విద్యార్థులు అనుబంధ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు శ్రద్ధ చూపుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో 100 రోజుల ప్రణాళిక తరగతులు నిర్వహించారు. కానీ ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆశించిన స్థాయిలో కొందరు మార్కులు సాధించలేకపోయారు. ఎక్కువ మంది అనుత్తీర్ణులయ్యారు. దీంతో వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు తీసుకున్నారు. విద్యార్థులు రాకపోతే తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. సెలవులు అయినప్పటికీ తరగతులకు ఉపాధ్యాయులు రావడంతో తల్లిదండ్రులు సైతం సహకరిస్తున్నారు. ఇందులో మనకి టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఖచ్చితంగా టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. 4 మార్క్ క్వశ్చన్. సో హియర్ x బార్ ఈజ్ ఈక్వల్ టు మీన్, a ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్, ఫ్రీక్వెన్సీ ui is equal to xi minus a by h, where
H is equal to class size. So this is mean. ఇది మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ అని కూడా అంటాము. X bar is equal to A plus sigma fi ui by sigma fi into H. Terms explain చేయమంటారు 4 marks కి. X bar means mean, A means assumed mean, Fi means frequencies, Ui means xi minus A by H. Again ఇక్కడ xi అంటే మిడ్ వాల్యూస్ వస్తాయి, A assumed mean, H class size. ఆ సైజ్ ఏ క్లాస్ సైజ్ ఎంత ఉందో నెక్స్ట్ ఫార్ములా ఇందులో మీడియన్. పరీక్షల్లో పాస్ కాకపోతే వచ్చే ఏడాదంతా ఖాళీగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులకు పంపాలని సూచిస్తున్నారు. 100% ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టినట్లు పుంగనూరు ఎంఈఓ నటరాజరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 49 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 1023 మంది వివిధ సబ్జెక్టులలో పరీక్షలు తప్పారు. వారందరూ పాస్ కావడంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఉదయం 7:45 నుంచి 11:50 వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అంటే ఏ స్క్వేర్ 5 తో డివిజిబుల్, ఏ స్క్వేర్ ఇస్ డివిజిబుల్ బై 5. స్క్వేర్ నెంబర్ ఏ 5 తో డివిజిబుల్ అయితే ఏ కూడా దేంతో డివిజిబుల్ అవుతుంది 5. పుంగనూరు పట్టణంలో సమయపాలన లేకుండా అర్ధరాత్రిలో బాణా సంచాలు కాల్చుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మాల మహానాడు రాష్ట్ర నాయకులు ఎన్ఆర్ అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. ఈ మధ్యకాలంలో బర్త్డేల పేర్లు చెప్పుకుంటూ నడి రోడ్లలో వాహనాలు నిలబెట్టి కేక్ కట్ చేయడం వంటివి చేస్తున్నారని చెప్పారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం కావడంతో పాటు రోడ్లపై వెళ్లే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అలాగే సమయపాలన లేకుండా అర్ధరాత్రిలో బాణా సంచాలు కాల్చడం జరుగుతుందని, శబ్దాలకు పిల్లలు వృద్ధులు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. ఇలాంటివి చేయడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. పుంగనూరులో ఉన్న యువతకు నా చిన్న విన్నపం, అయ్యా మీరు ఈ మధ్య మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెద్ద పెద్ద శబ్దాలతో టపాసులు మరియు బాంబులు పేలుస్తున్నారు. 20 షాట్లని, 50 షాట్లని, 100 షాట్లని. మీరు చేసే ఈ శబ్దాల వల్ల ఆ ప్రాంతంలో నివసించే ముసలి వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, గుండె జబ్బులతో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు, బాలింతలు ఇలాంటి వారు ఆ సమయంలో నిద్రపోయే టైంలో మీరు ఈ శబ్దాలు చేయడం వల్ల వాళ్ళకి నిద్ర రాకపోగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్నగా ఆలోచించండి. మీ ఇంట్లో కూడా ఏమైనా ఆ వయసు ఉన్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉండే టైంలో పక్కన ఎవరైనా అంత శబ్దాలతో టపాసులు బాంబులు కలిస్తే మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మీరు పుట్టినరోజు చేసుకోవడం మంచిదే. ఆ సమయంలో 10 మంది దగ్గర మీరు ఆశీర్వాదాలు తీసుకోవాలా. మీరు చేసే పనుల వల్ల వాళ్ళ పడే ఇబ్బందుల వల్ల మీకు శాపనార్థాలు పెడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మన ఊళ్ళో ఉండే ప్రజలు, మన చుట్టుపక్కల ఉండే ప్రజలు బాగుండాలని, మనం బాగుండాలని కోరుకునే యువత. ఎందుకంటే యువతకి చెప్పాల్సింది ఏమంటే మీకు ఆలోచించే శక్తి ఈ వయసులోనే ఉంటుంది. మంచి చెడ్డ చేసే శక్తి, ఆలోచన అంతా ఈ వయసులోనే ఉంటుంది. మీకు చెప్పేంత పెద్దవాళ్ళు కాకపోయినా కానీ మన పుంగనూరులో ఉండే యువత మంచివాళ్ళు, బుద్ధివంతులు. కాబట్టి నా చిన్న విన్నపంగా అనుకోండి, 10 మంది మిమ్మల్ని ఆశీర్వదించాలా. మీ పక్కన ఉండేవాళ్ళు వాళ్ళ కొడుకు ఈరోజు బర్త్డే అంటే వాళ్ళు ఆశీర్వదించాలి. మీరు చేసే ఈ వికృతి చేష్ట వల్ల వాళ్ళు నిద్రాభంగం కలిగి వాళ్ళు బాధపడి మిమ్మల్ని తిట్టే పరిస్థితి తెచ్చుకోవద్దండి. దయచేసి చేసుకోండి. మీరు గాలా కాల్చాలంటే మీకు ఈరోజు పుట్టినరోజు అంటే ఆ రోజు సాయంత్రం కేక్ కట్ చేసే టైంలో అందరూ మేలుకుంటారు కాబట్టి ఆ టైంలో టపాసులు కాల్చుకోండి, బాంబులు కాల్చుకోండి, కేకులు కట్ చేసుకోండి, తప్పలేదు. ఎందుకంటే మీ డబ్బులు, మీ ఫ్రెండ్స్ ఏమైనా చేసుకుంటే హక్కు మీకు ఉంది. కానీ మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ప్రశాంతంగా నిద్రపోయే సమయంలో ఇలా బాంబులు టపాసులు కాల్చడం మంచిది కాదని నా చిన్న విన్నపము. యువకులు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటూ. బక్రీద్ పండుగను పురస్కరించుకుని పుంగనూరు పోలీస్ స్టేషన్లో సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. సిఐ మాట్లాడుతూ పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పండుగ వేళ గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అంజుమన్ కమిటీ, హిందూ జాగరణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇక్కడ కోటలో ఉంటాము, ఎక్కడికి పోము. ఆ 2 రోజులు కూడా తప్పనిసరిగా మేము ఇక్కడే ఉంటాము. అందరూ కూడా హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా సంయమనంతో పాటిస్తూ ఏ ఎవరు కూడా విద్వేషాలకు పోకుండా గత పండుగలు ఏ విధంగా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటామో అదేవిధంగా కోఆర్డినేట్ చేసుకుని మనం ఈ పండుగను కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుపుకోకుండా ఆ రోజు నమాజ్ రోజు మీకు మేము 2 టీములు కూడా ఎస్కాట్ కార్యక్రమం రావడం జరుగుతుంది. అక్కడ దయచేసి మీరు మనకు పబ్లిక్ ఏం చెప్పాలంటే ఉంటారు పార్కింగ్ రోడ్డు పక్కనే కాకుండా ఒక ప్లేసులో పోలీసు స్థలంలో పెట్టాలని చెప్పేదిగా ఆటోమేటిక్గా మనకు సక్సెస్ఫుల్ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే మన ట్రాఫిక్ డ్రైవర్స్ మేము చేసుకుంటాము. మనకు ఆ ఇన్స్పెక్టర్ లో వచ్చే సమస్యల్లో మనకు ట్రాఫిక్ ఒకటే, ఆ ట్రాఫిక్ ఒకటి ఆ సమస్యలు జరగాలని కూడా ఇక్కడ నేను మళ్ళీ సెక్షన్ బందోబస్తు పెట్టుకుంటాను. మన రంగానికి ఒక 10 నిమిషాలు ధ్యానం, అది కూడా కాకుండా ఈసారి కేవలం ఇక్కడ ఉన్నాను కాబట్టి చక్కగా ఫార్వర్డ్ చేస్తున్నారు. దాని ఇతరులు రకరకాల కామెంట్లు రకరకాల వర్గాలు చేయడంతో అది ఆటోమేటిక్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇటువంటి వాతావరణం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరవై 5న 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్న ఎంఈఓ నటరాజరెడ్డి. జిల్లా స్థాయి శిక్షణ తరగతుల కరపత్రాలను విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్. వైసీపీ ట్రేడ్ యూనియన్ స్టేట్ సెక్రటరీగా జయరాం రెడ్డి నియామకం. పారాక్వాట్ డైక్లోరైడ్ కలుపు మందు నిషేధం. ఏడి శివకుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.